ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్. అంటే ట్యాక్స్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, అంటే ఏమేమి వస్తాయి. మ్యారేజ్ అయింది ఒక్కరు జాబ్ చేసినా కూడా ట్యాక్స్ క్లాస్ 3 పడుతుంది. 6 ట్యాక్స్ క్లాస్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 జర్మన్ లెవెల్స్ A1, A2, B1, B2, C1, C2 లాగా. అండ్ ఇప్పుడు మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. ఒకరే ఇప్పుడు నేను ఒక్కనే 2 జాబులు చేస్తే ఒక ట్యాక్స్ క్లాస్ 1 పడుతుంది, ఒక ట్యాక్స్ క్లాస్ 6 పడుతుంది. సో ఒక ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే స్పెషల్లీ ట్యాక్స్ గురించి. ట్యాక్స్ క్లాసెస్, ట్యాక్స్ రిటర్న్స్, ఎట్లా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది. అందరూ ఇప్పుడు జర్మనీ అంటేనే హై ట్యాక్స్, సో ట్యాక్స్ ఎక్కువనే. బట్ ఏంటంటే దాని రిటర్న్స్ ఉంటాయి, దాని కట్టే ట్యాక్స్ డిఫరెన్స్ ఏంది, అసలు ఏ ట్యాక్స్ క్లాస్ మనది, అసలు ట్యాక్స్ చూసి ఎందుకు భయపడతారు, ఎందుకు నిజంగా 42% ట్యాక్స్ కడతామా, అంతకన్నా ఎక్కువ కూడా కడతాం. బట్ ఎవరెవరు కడతారు అనేది అన్నీ అంటే నేను ఒక క్లియర్గా రాసుకున్నా, అవన్నీ మీకు చెప్తాను. అండ్ నాకు మొత్తం 100% ట్యాక్స్ గురించి తెలీదు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ టాపిక్ అండ్ చాలా చాలా పెద్ద విషయం. ఓన్లీ ట్యాక్స్ కన్సల్టెంట్స్కి మాత్రమే అర్థమవుతుంది ట్యాక్స్ విషయాలన్నీ. బట్ నేనైతే మన ఆడియన్స్కి, మీకు అందరికీ ఏంటంటే, అరే దాన్ని ఎట్లా అంటే ఏ ట్యాక్స్ ఉంటే బెస్ట్, ఎంత కట్ అవుతుంది, సో ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఏంది, రిటర్న్స్ ఏందని నాకు తెలిసింది మీ అందరూ షేర్ చేసుకుంటా. దీనికోసం చాలా కష్టపడ్డా, మొత్తం నోట్స్ రాసుకొని దీనికి క్యాలిక్యులేషన్ చేసుకొని ఎంత కట్ అవుతుంది నేను చాలా తెలుసుకున్నాను దీనివల్ల. అదంతా మీతో షేర్ చేసుకుంటే ఇప్పుడు. సో దానికంటే ముందు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, పక్కా షేర్ చేయండి. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ట్యాక్స్ అంటేనే డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం కట్టేదాల్లో కూడా ఒక 42% ట్యాక్స్ అంటే అందులో చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో ఒక 20% వేజ్ ట్యాక్స్, ఒక 10% అంటే అప్రాక్స్ 10% హెల్త్ ఇన్సూరెన్స్, 10% లైక్ ఒక 2% కేర్ ఇన్సూరెన్స్, ఒక 1.5% సమ్ అదర్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, ఇంకొకటి సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ ఆర్ పెన్షన్ ఇన్సూరెన్స్ అంటాం. అన్నింటిని కలిసి సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ అంటాం. సో ఇది డిఫరెంట్ ఉంటుంది, అంటే ఒక స్కేల్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ప్రోగ్రెసివ్ ట్యాక్సెస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా 42%, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది 45% అనేది ఒకటి ఉంటుంది. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తా ఏ ట్యాక్స్ ఎట్లుంటుంది అనేది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ లెస్ దెన్ 12,096 యూరోస్ అంటే ఇక్కడ వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్, అంటే అంతకన్నా తక్కువ సంపాదించే వాళ్ళకి ఏం ట్యాక్స్ కట్టరు, వేజ్ ట్యాక్స్ అనేది ఏం కట్టరు. సపోజ్ ఒక స్టూడెంట్ వచ్చి మనం ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుని నెలకు ఒక 1,000 యూరోలు సంపాదించినంటే, సో 12,000 అంటే నెలకు ఒక 1,000 యూరోలు సంపాదించినంటే 12 మంత్స్ 12,000 యూరోస్. సో ఒక ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ 12,000 నుంచి 68,000 వరకు ఆ యూరోస్ మధ్యలో ఉంటే దే హ్యావ్స్ టు పే లైక్ 14 నుంచి 42% ట్యాక్స్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. 37 నుంచి 42 వరకు ఉంటుంది. మోస్ట్లీ అందరికీ 50,000 ప్లస్సే ఉంటుంది శాలరీ ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ చేస్తే. సో ఆ 37%, 38% అప్రాక్స్ చేసుకోవచ్చు. బట్ అది కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏ స్టేట్కి ఎంత అనేది కూడా చూపిస్తా. సో జస్ట్ వాచ్ ద ఫుల్ వీడియో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టే 68,000 కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తే వాళ్ళు ఆబ్వియస్గా 42% ట్యాక్స్ కట్టాల్సిందే. అండ్ 2,77,000 యూరోస్ కంటే ఎక్కువ సంపాదిస్తే ఆబ్వియస్గా 45% ట్యాక్స్ కట్టాలి. ఇది ఫిక్స్డ్, అందులో చేంజెస్ ఏమి ఉండవు. సో ఇప్పుడు ట్యాక్స్ క్లాసెస్ ఎన్ని, సో మొత్తం జర్మన్లో 6 ట్యాక్స్ క్లాసెస్ ఉంటాయి. సో అది కూడా చూపిస్తాను మీకు. సో మీరు ఇప్పుడు నా స్క్రీన్ మీద చూసినట్టు ట్యాక్స్ క్లాస్ అనేది 6 ట్యాక్స్ క్లాస్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 జర్మన్ లెవెల్స్ A1, A2, B1, B2, C1, C2 లాగా ఇది కూడా ఒక 6 ఉంటుంది. సో ఇప్పుడు ట్యాక్స్ క్లాస్ గురించి చూద్దాం. సో ట్యాక్స్ క్లాస్ 1 అంటే ఇప్పుడు నేను సింగిల్, అంటే ఎన్రోల్ సింగిల్ కాబట్టి దానికి ట్యాక్స్ క్లాస్ 1 పడుతుంది. సింగిల్ అయినా, డైవర్స్ అయినా, విడో అయినా ఎవరైనా ఒక్కరు ఉంటే ట్యాక్స్ క్లాస్ 1. సో ట్యాక్స్ క్లాస్ 2 అంటే సింగిల్ పేరెంట్స్, కిడ్స్ ఉంటే, సింగిల్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ ట్యాక్స్ క్లాస్ 2 పడుతుంది, కొంచెం తక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది. అండ్ ట్యాక్స్ క్లాస్ 3 ఉంటే ఇప్పుడు ఒకవేళ రిజిస్టర్డ్ కపుల్స్, ఇద్దరు కపుల్స్ ఉన్నారనుకోండి, సో ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే ఎక్కువ సంపాదించే వాళ్ళకి ట్యాక్స్ క్లాస్ 3 పడుతుంది, తక్కువ సంపాదించే వాళ్ళు ట్యాక్స్ క్లాస్ 4 పడుతుంది. ట్యాక్స్ క్లాస్ 3లో 30% ట్యాక్స్ కట్ అయితే, ట్యాక్స్ క్లాస్ 5లో 50% ట్యాక్స్ కట్ అవుతుంది. అండ్ ట్యాక్స్ క్లాస్ 4 అనేది ఏంటంటే ఇద్దరికి అంటే ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్, ఒకరికి 5,000 యూరోస్, ఒకరికి 4,500 యూరోస్, ఒకరికి 5,500 యూరోస్ ప్లస్ ఒకరి 6,000 యూరోస్, ఈ రేంజ్లో ఉన్నప్పుడు బెటర్ టు 4 పెట్టుకోవడం బెస్ట్. ఒక 60-40% రేషియో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ట్యాక్స్ క్లాస్ 3-5కి మారితే బెస్ట్. అండ్ నెక్స్ట్ ట్యాక్స్ క్లాస్ 6 కూడా ఉంది. అదేంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక్కరినే 2 జాబులు చేస్తే ఒక ట్యాక్స్ క్లాస్ 1 పడుతుంది, ఒక ట్యాక్స్ క్లాస్ 6 పడుతుంది. ట్యాక్స్ క్లాస్ 6 అనేది హైయెస్ట్ ట్యాక్స్ అన్నట్టు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, దీనిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చార్ట్ చూస్తే, సో ట్యాక్స్ క్లాస్ 1 అయితే సింగిల్ నో చిల్డ్రన్ అయితే అప్రాక్స్ 5,000 యూరోస్ మనం ఇదే తీసుకుందాం. 807 యూరోస్ మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, వేజ్ ట్యాక్స్. ట్యాక్స్ క్లాస్ 2 అయితే 688 యూరోస్ కడతాం, సింగిల్ పేరెంట్ 1 చైల్డ్. ట్యాక్స్ క్లాస్ 3 అయితే మ్యారీడ్ నో చిల్డ్రన్ అయితే 425 యూరోస్ కడతాం. ట్యాక్స్ క్లాస్ 4 అయితే
మ్యారీడ్ నో చిల్డ్రన్ €807 కడతాం. టాక్స్ క్లాస్ 3 అనేది ఇప్పుడు మ్యారేజ్ అయింది ఒకరు జాబ్ చేసినా కూడా టాక్స్ క్లాస్ 3 పడతది. అండ్ ఇద్దరు జాబ్ చేస్తే ఒకరికి 3 ఒకరికి 5 పడతది. ఆర్ 2 4, 4 పడతది. సో టాక్స్ క్లాస్ 4 అనేది 807 ఆల్మోస్ట్ ఇట్స్ సిమిలర్ టు టాక్స్ క్లాస్ 1. ఇప్పుడు టాక్స్ క్లాస్ 1, 1 ఉన్నా ఏం కాదు. టాక్స్ క్లాస్ 4, 4 ఉన్నా ఏం కాదు. ఇట్స్ సేమ్. కానీ అఫీషియల్‌గా మ్యారేజ్ రిజిస్టర్ అయ్యి ఇక్కడ స్టడ్సామ్‌లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఫైనాన్స్ దాంట్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్తది. వాళ్ళు ఆటోమేటిక్‌గా 4, 4 మారుస్తారు. సో మనం అప్లికేషన్ పెట్టుకుంటే 3, 5కి మారుతది. టాక్స్ క్లాస్ 5 చూడండి ఇక్కడ €1304 కట్ అవుతుంది. మ్యారీడ్ నో చిల్డ్రన్. టాక్స్ క్లాస్ 6 సింగిల్ నో చిల్డ్రన్ 1349 ఇది ద హైయెస్ట్ టాక్స్. సో మనం ఒకవేళ ఇన్కమ్ పెరుగుతుంటే కొద్దీ ఇప్పుడు 5,000 నుంచి 8,000 ఇన్కమ్ పెరుగుతుంటే జస్ట్ మనం యావరేజ్ చూడండి ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ ద టాక్స్ కడుతున్నాం. సో అది ఇన్కమ్ పెరుగుతుంటే కొద్దీ ఆ ఇన్కమ్ ఆ వేస్ట్ టాక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ క్యాలిక్యులేటెడ్. సో ఇక్కడ మన అబ్జర్వేషన్స్ వాళ్ళు మెన్షన్ చేసిర్రు. యూ పే మోర్ దెన్ డబుల్ ద టాక్స్ ఇఫ్ యూ ఎర్న్ €8,000 వర్సెస్ €5,000 అదొకటి. అండ్ యూ పే దట్ లెస్ టాక్స్ ఇన్ టాక్స్ క్లాస్ 3. సో ఆ టాక్స్ క్లాస్ 3 అంటే ఆబ్వియస్‌గా తక్కువ టాక్స్ ఆల్మోస్ట్ 30%, 28% అట్లుంటది. యూ పే ద మోస్ట్ టాక్స్ ఇన్ టాక్స్ క్లాస్ 6 అండ్ యూ పే ద సేమ్ టాక్స్ ఇన్ క్లాస్ 1 అండ్ 4. నేనేం చెప్పినో అబ్బాయి అక్కడ వాళ్ళు కూడా మెన్షన్ చేసిర్రు. అండ్ ఇప్పుడు మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. ఎగ్జాక్ట్ టాక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలో దానికి ఒక క్యాలిక్యులేటర్ ఉంది. అండ్ ఒకవేళ మీరు ఫోన్‌లో చేసుకోవాలనుకుంటే మీరు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. బ్రూనో నెట్టో రెస్టనర్ ఎగ్జాక్ట్‌గా ఈవెన్ సెంత్‌తో సహా చాలా వరకు అక్యురేట్‌గా చెప్తది. 99.9% ఎగ్జాక్ట్ ఉంటది. ఇక 1%కి అది చెప్పలేం. సో ఇది పక్కా ఇది నాకేం ప్రమోషన్ కాదు. నాకేం ఏం రాదు. మీరు ఏసుకోకున్నా జస్ట్ ఇదేంటంటే నేను అది ఇప్పటినుంచే వాడుతున్నాను. ఎవరైనా అడిగితే మాత్రం ఇందులోనే ఫస్ట్ చూసి ఇందులో ఇంకో వెబ్‌సైట్‌లో కంపేర్ చేసుకొని మాత్రమే చెప్తా. సో అందుకోసం మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే €5,000కి ఎంతొస్తది? €6,000కి ఎంతొస్తది? €8,000కి ఎంతొస్తది? €10,000కి ఎంతొస్తది? అనేది చెక్ చేసుకోండి. జస్ట్ ర్యాండమ్ క్యాలిక్యులేషన్. సో నెక్స్ట్ ఈ వెబ్‌సైట్ ఈ లింక్స్ అన్ని కింద మెన్షన్ చేస్తా. వెళ్లి చెక్ చేయండి. అండ్ పక్కా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో ఇక్కడ nettoloan.de ఇది కూడా ఒక బ్యూటిఫుల్ వెబ్‌సైట్ టు క్యాలిక్యులేట్ టాక్స్. ఇప్పుడు ఇది ఎందుకంటే పార్ట్నర్స్‌కి ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఎట్లా డిసైడ్ అవ్వాలో అర్థం కాదు కదా! సో దానికోసం నేను ఇక్కడ చూడండి నేను ఒక హస్బెండ్‌కి €6,000 ఎంటర్ చేస్తున్నా. అండ్ వైఫ్‌కి ఒక €4,000 ఎర్న్ చేస్తున్నా. ఆర్ ఎల్స్ డిఫరెంట్ పార్ట్నర్ వైఫ్, బి హస్బెండ్ అనుకోండి. సో క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ చూస్తే ఇట్స్ ఇన్ సో ఇక్కడ చూస్తే 3, 5 కాంబినేషన్‌లో మనం ఇంత టాక్స్ కడతాం. 5, 3 కాంబినేషన్‌లో ఇంత కడతాం. 4, 4 కాంబినేషన్ ఇంత కడతాం. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద మోస్ట్ అడ్వాంటేజెస్ కాంబినేషన్ ఆఫ్ యూ స్పౌస్ ఏ చూస్ ద టాక్స్ క్లాస్ 3 అండ్ స్పౌస్ బి టాక్స్ క్లాస్ 5. సో 3, 5 చూస్ చేసుకోమంటున్నారు. సో ఇప్పుడు నేను ఇక్కడ 5,000 ఎంటర్ చేస్తే ఇక్కడ 5,000 ఎంటర్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే 4, 4 ఉంచుకోవడం బెస్ట్. సో ద మోస్ట్ అడ్వాంటేజెస్ కాంబినేషన్ ఆఫ్ యూ బోత్ స్పౌసెస్ ఏ అండ్ బి టాక్స్ క్లాస్ 4 అని చెప్తున్నారు. సో బెటర్ టు హ్యావ్ 4 ఇక్కడ. ఇక్కడ. సో ఇప్పుడు మనం సరే ఇక్కడ 5,000 చెప్పినా 4 చెప్తది అది. ఇక్కడ 5,000 చెప్పినా 4 చెప్తది. సో ఇక్కడ బోత్ స్పౌస్ ఏ అండ్ బి క్లాస్ 4. ఒకవేళ ఇక్కడ 3,000 సో ఇక్కడ చెప్తే ఇక్కడ చూడొచ్చు మనం 4, 4 అయితేనే 4, 4 అయితే కాదు. ఇక్కడ 5, 3 అయితే తక్కువ టాక్స్ కడుతున్నాం. సో ఇక్కడ ఏం చెప్పారంటే ద మోస్ట్ అడ్వాంటేజ్ కాంబినేషన్ స్పౌస్ ఏ చూస్ టాక్స్ 5, స్పౌస్ బి టాక్స్ క్లాస్ 3. సో ఇదొక బ్యూటిఫుల్ వెబ్‌సైట్ టు క్యాలిక్యులేట్ ఫర్ ఎ కపుల్. అండ్ ఒక సింగిల్‌గా ఉన్న స్టూడెంట్ ఉన్నా ఇప్పుడు అక్యురేట్ టాక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఇంకొక వెబ్‌సైట్ ఉంది. ఇది చూస్తే rbytenow.com. సో rbytenow.com లోన్ స్టార్ అని కొడితే మీకు ఈ వెబ్‌సైట్ వస్తది. ఇందులో బ్యూటిఫుల్ ఉంటది. ఎగ్జాక్ట్ ఇస్తది. సో ఇప్పుడు నేను ద మోస్ట్ క్వెషన్ అడిగేది ఏంటంటే అందరూ ఒక 60,000 ఇయర్లీ అంటే €5,000 పర్ మంత్ కదా! సో €5,000 కొడితే మంత్లీ ఇన్సూరెన్స్ అనేది మనకు మోస్ట్‌లీ పబ్లికే ఉంటది. ఎవరైతే 72,000 కన్నా ఎక్కువ యూరోస్ సంపాదిస్తారో వాళ్ళు ప్రైవేట్‌కి వెళ్ళొచ్చు. అదొకటి. టాక్స్ క్లాస్ అంటే మ్యారీడ్ నో చిల్డ్రన్ పెట్టినా, నా స్టేట్ ఎన్ఆర్‌వై పెట్టుకున్నా. ఇంత చర్చ్ టాక్స్ కడుతున్నావా అంటే కడతలేను. ఇది కూడా మీరు సిటీలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ రిలీజియన్ అడుగుతారు. మీ రిలీజియన్ ఒకవేళ క్రిస్టియన్ అంటే మీ రిలీజియన్ చెప్తే వాళ్ళు చర్చ్ టాక్స్ కింద ఇంక్లూడ్ చేస్తారు. సో అది చాలా కష్టం. ఆల్మోస్ట్ ఒక €70 వరకు కట్ అవుతది పర్ మంత్. సో పక్కా ఇది మెన్షన్ చేసుకోండి. పక్కా కరెక్షన్ చేసుకోండి. నాది ఒక లాస్ట్ ఇయర్ కట్ అయిపోయింది ఒక 3 మంత్స్. దాన్ని ఏమన్నా అంటే వాళ్ళు మీరు టాక్స్‌లో క్లెయిమ్ చేసుకోవాలంటున్నారు. ముందే మనం జాగ్రత్త ఉంటే ఆ €60, €70 కూడా మనకు సేవ్ అయితాయి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే
5,000 euros అంటే నా చేతికి 3,129 euros వస్తున్నాయి. అంటే చూడొచ్చు. ఇప్పుడు మనం 42% టాక్స్ అంటే మనకి ఎంత కట్టవ్వాలి? 2,100 కట్టవాలి. అంటే 2,900 రావాలి. బట్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 3,129 euros వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక 10,000 euros తీసుకుందాం. సో 10,000 euros తీసుకుంటే నాకు 5,766 euros వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 42% కన్నా కొంచెం ఎక్కువనే కట్ అయింది. సో అది వేజ్ ట్యాక్స్ అనేది ఎక్కువ కట్ అవుతా ఉంటది. సో అది ద డిఫరెన్స్. మీరిక్కడ ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఇక్కడ మీరంతా చూసుకోవచ్చు ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ అనేది. ఇది ద బెస్ట్ వన్ టు లైక్ క్యాలిక్యులేట్. సో ఇది సేవ్ చేసుకోండి. ఇది పక్కా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీకేమైనా సాలరీ వచ్చినప్పుడు ఇక్కడ స్టేట్ మారిస్తే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. బట్ యాహ్! కొంచెం డిఫరెన్స్ ఉంటది. సో ఒక 6,000 కొడదాం ఒకసారి. 6,000 కొడితే ఆల్మోస్ట్ 2,400 euros కట్ అవ్వాలి కదా! సో 42% 2,400 2,520 euros కట్ అవ్వాలి. బట్ మనకిక్కడ 2,320 euros కట్ అవుతున్నాయి. సో 200 euros ఎక్స్‌ట్రా వస్తున్నాయి. అంటే 38 సంథింగ్ ఏదో కట్ అవుతుంది అంత పర్సెంటేజ్. సో ఇక్కడ మనకి ఇంత వస్తుంది నెట్ సాలరీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ట్యాక్స్ గురించి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ నేనేమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఇవ్వకుంటే మీకు తెలిస్తే కూడా అది కామెంట్‌లో మెన్షన్ చేయండి. అందరికి యూజ్ అయితది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లెయిమ్ అంటే ట్యాక్స్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి? అంటే ఏమేమి వస్తాయి? చాలా మెథడ్స్ ఉన్నాయి ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోనీకి. డైరెక్ట్ మీరు ఆన్‌లైన్‌లో పబ్లిక్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో ఎల్‌స్టార్‌లో చేసుకోవచ్చు. టాక్స్ ఫిక్స్ అని ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది వచ్చినాయి. యావరేజ్ ఒక ఎంప్లాయీకి అయితే ఒక యావరేజ్‌గా 1,200 euros వరకు రిటర్న్ వస్తాయి. అండ్ ఒకవేళ ఒక స్టూడెంట్‌కి అయితే మన స్టూడెంట్ ఎంత కడితే అంత ఆల్మోస్ట్ ఒక 1,300, 1,400 వరకు కూడా వస్తాయి. నాకైతే 2020లో 19లో ఒక 1,300 వచ్చినాయి. అప్పుడు స్టూడెంట్ అన్ని పార్ట్ టైమ్ చేశాం కాబట్టి. సో ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ వెబ్‌సైట్ ఏంటంటే చెక్24. ఇది కూడా నాకేం ప్రమోషన్ కాదు. మీరు చేసుకో నాకేం రాదు. నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా. సో ఇక్కడ చాలా ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ ఏందంటే మనకు ఏమన్నా రిటర్న్స్ వచ్చేటివి ఇవన్నీ మనం అలా పెట్టుకోవచ్చు. మనం టైమ్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు. సో ఏదన్నా ఇదేంటంటే మన థీసిస్ బుక్ ప్రింటింగు లేకపోతే ఇక్కడ ఏందంటే ఇక్కడ ఏదన్నా మనం ఇల్లు రిపేర్ చేయించుకున్నది. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా కంప్యూటర్ మన వర్క్ కోసం ఏమైనా కంప్యూటర్ కొనుక్కుంది. హోమ్ ఆఫీస్ అయితే 6 euros పర్ టాగ్. ఒకవేళ మనం ఆఫీస్‌కెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు 38 cents పర్ కిలోమీటర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కిలోమీటర్లు ఉందనుకోండి. సో పోనీకి, రానీకి బట్ అది కూడా కొన్ని రోజులు లిమిట్ ఉంటది. సో 38 cents అంటే 10 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ ఒక 3.80 euros పోనీకి, 3.80 euros రానీకి. అది సో అట్టిస్తారు ఒక రోజుకి. సో నెక్స్ట్ ఏమన్నా ఇంకా మనకు వర్క్‌కి సంబంధించింది ఏమైనా కొనుక్కుంటే లేపోతే ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ. సో కిండర్‌కి లేకపోతే మనం వర్క్‌కు మనం ట్రైన్ టికెట్ తీసుకున్నాం కదా! వర్క్ కోసం వాడితే ఇక్కడ 49 టికెట్ అని ఉంది. ఇంకా మనం ఏదైనా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారితే సో ఆ రీలొకేషన్ సర్వీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా మనకు అయిన పెళ్లి ఖర్చులు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతా అని చూపెట్టుకోవచ్చు. ఇక్కడ అంతా జర్మన్‌లో ఉంది. సో అందుకే కొంచెం కష్టం అయితుంది. సో మనం ఒకవేళ బ్యాంక్‌కేమైనా డబ్బులు కడితే కూడా డబ్బులో కూడా 16 euros వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇయర్లీయా, మంత్లీయా ఇక్కడ సో క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ మీకేమైనా తెలిస్తే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఒకవేళ మనకు ఆఫీస్ ఈవెంట్స్‌కెళ్ళి మనం ఏమైనా ప్రైవేట్‌గా ఆఫీస్ ఈవెంట్స్‌లో పార్టీ చేసుకుంటే అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఏమన్నా సపోజ్ ఆఫీస్‌కి ఏదైనా బిజినెస్ ట్రిప్‌లకు సంబంధించి ఒకవేళ కంపెనీ గనుక మనకు ప్రొవైడ్ చేయలేదనుకోండి, ఆ బిజినెస్ ట్రిప్ ఎక్స్‌పెన్సెస్ మనం అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇంకా రినోవేషన్ కాస్ట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఈ లింక్ కూడా కింద కామెంట్‌లో ఇస్తా. సో ఇది ఈరోజు ద ఇన్ఫర్మేషన్ వీడియో. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే పక్కా కామెంట్ చేయండి. అండ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మనం పార్ట్ టైమ్ చేసుకోవచ్చు, మినీ జాబ్ చేసుకోవచ్చు. బట్ 2 పార్ట్ టైమ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక 6 కట్ అయితే టూ మచ్ టాక్స్ కట్ అయితది. సో చేసి వేస్ట్. అండ్ నెక్స్ట్ 2 మినీ జాబులు చేసుకోవచ్చు అంటే 2 మినీ జాబులు చేసుకోరాదు. ఎందుకంటే 2 స్ట్రాయర్ ఫ్రీ జాబులు అసలు చేయలేము. టాక్స్ ఫ్రీ జాబ్స్ చేయలేము. అదొకటి. ఇంకేం చెప్పొచ్చు. సరే ఇప్పుడు ఒక వర్క్ వీసా ఉన్న వాళ్ళు జాబ్‌తో పాటు ఏదన్నా మన మినీ జాబ్ చేసుకోవచ్చా అంటే చేసుకోలేరు. ఒక బ్లూ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోవాలి. బట్ వి హావ్ టు ఇన్ఫార్మ్ టు ద కంపెనీ. సో నాకు ఇట్లా వేరే జాబ్ మినీ జాబ్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అవర్ వర్క్. అంటే మన వర్క్‌కి సంబంధించింది కాకుండా ఏదన్నా రెస్టారెంటో లేకపోతే డెలివరీ జాబ్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే నేను ఫ్యూచర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో అది ఈరోజు మన వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇది చాలా పెద్ద టాపిక్. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై. Thank you for this day constant learning to keep me thriving for challenges that make me